షాప్కి ఇక్కడికి డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్కి విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. దీన్ని అడ్రస్ చేయడానికి ఆశయమైన ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ శ్రీ కాంతిలాల్ దండే గారికి, అడ్వైజర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ శ్రీ మల్లికార్జునరావు గారికి, PCCF శ్రీ చలపతిరావు గారికి, అడిషనల్ PCCF శ్రీ రాహుల్ పాండే గారికి, అడిషనల్ PCCF శ్రీమతి శాంతప్రియ పాండే గారికి, కృష్ణా జిల్లా కలెక్టర్ శ్రీ DK బాలాజీ గారికి, SP కృష్ణ శ్రీ విద్యాసాగర్ గారికి, ఇక్కడికి విచ్చేసిన సీనియర్ అఫీషియల్స్ అందరికీ, కన్జర్వేటివ్ ఫారెస్ట్కి, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ అఫీషియల్స్కి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వాగతం చెప్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి. ఈరోజు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుండి వచ్చిన అటవీ అధికారులందరినీ ఒకే వేదిక పైన చూడటం నాకు చాలా ప్రత్యేకమైన అనుభూతి. ఇది ప్రత్యేకించి ఇది గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే నేను చాలా ఇష్టపడి ఆప్ట్ చేసిన డిపార్ట్మెంట్. ఒకటి పర్యావరణ పరిరక్షణ, అటవీ సంరక్షణ. దీన్ని చాలా ఇష్టంతో తీసుకున్నాను, ఎంపిక చేసుకున్నాను. ముందుగా ఒక 10 to 11 పాయింట్ ఎజెండాలో సిద్ధం చేసుకున్నాం మీకు తెలియజేయడానికి. దాంట్లో ముందుగా ఒక వ్యవస్థ నడవాలన్నా, ఒక సంస్థ ముందుకెళ్ళాలన్నా దాంట్లో నడిపే వ్యక్తులు సమూహం వారు చాలా చాలా ముఖ్యం, హ్యూమన్ రిసోర్సెస్. అందుకని నాకు ముఖ్యంగా రివ్యూ మీటింగ్స్ కొంత వచ్చినప్పుడు నాకు ఒకటే తెలిసింది, ముందు భద్రత సిబ్బంది కొరత ఉందండి. ఫస్ట్ నాకు అనిపించింది సిబ్బంది కొరత ఉంది. సో ఇక్కడున్న అటవీ శాఖ అధికారులు DFOలు అందరికీ కూడా మీకు వర్క్ లోడ్ చాలా ఎక్కువ ఉంటుంది మీకు. సో ఇది మీకు వారసత్వంగా వచ్చిన ఇష్యూస్, ఇట్ కుడ్ బి ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు రాష్ట్రానికి. కానీ ముందస్తుగా నేను పదే నేను క్యాబినెట్ మీటింగ్లో చర్చిస్తూ ఉన్నాను, ముందు సిబ్బంది కొరతను ఎంతైనా అడ్రస్ చేయాలి అనేది. అలాగే మనం డ్యూటీలో ఉన్నప్పుడు సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి. ఉదాహరణకి ఇందాక చెప్పినట్టు అధికారులు చెప్పినట్టుగా మన శ్రీశైలంలో వారి మీద దాడి కానీ, ముందుగా అధికారులకు కానీ సిబ్బందికి కానీ చేసే విధి నిర్వహణలో భయం లేకుండా నిర్వర్తించగలిగితే, మాకు విధి నిర్వహణలో మమ్మల్ని ఏదన్నా ఆటంకాలు ఎదురొచ్చినా కానీ మేము నిలబడాలి అంటే ఖచ్చితంగా అది మనందరం ఒక సమిష్టి కృషి చేయాలి. దానికి ఒక బాధ్యత గల మంత్రి పొజిషన్లో ఉన్న నేను, నా మెయిన్ కన్సర్న్, ప్రైమరీ కన్సర్న్ ఫస్ట్ అటవీని సంరక్షించాలి అంటే ముందు అధికారుల భద్రత చాలా చాలా కీలకం. సో దాని మీద మేము ప్రత్యేకించి నేను చాలా స్పష్టత ఉంది. ఎనీ పొలిటికల్ ఇష్యూస్ వచ్చినా కానీ, పొలిటికల్ ఒత్తిళ్ళు వచ్చినా కానీ చాలా చాలా స్పష్టంగా, ఇంక్లూడింగ్ కూటమి పార్టీల్లో ఉండే వ్యక్తులు కానీ, ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా ఏ స్థాయి వ్యక్తులైనా కావచ్చు, వెరీ క్లియర్ కట్ ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు లైన్ దాటకుండా డ్యూటీ చేసే అధికారులని మీరు ఎట్లా ఇబ్బంది పెడితే మటుకు కాన్సిక్వెన్సెస్ చాలా 100% అప్లై అవుతాయి. దయచేసి ప్లీజ్ అనేది దాంట్లో భాగం మీరు చేసుకుంటూ వచ్చాం. అలాగే ఫ్రంట్ లైన్ అటవీ సిబ్బంది చాలా కష్టమైన పరిస్థితులు పనిచేస్తూ ఉంటారు. వారి భద్రతా సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది. మొన్న మధ్యన అమరవీరుల దినోత్సవం గుంటూరుకి వెళ్ళినప్పుడు నాకు తెలియజేశారు, అటవీ సిబ్బంది సంక్షేమ నిధిని అవసరం ఉంది, ఏర్పాటు చేయాలంటే దానికి 5 కోట్ల నిధిని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అటవీ సిబ్బందికి 5 కోట్ల రూపాయలు నిధిని ఏర్పాటు చేశారు. సో మిగతా మెయిన్ పాయింట్స్కి వెళ్ళబోయే ముందు జస్ట్ ఐ వుడ్ లైక్ టు కన్క్లూడ్ దిస్ పాయింట్. మీ భద్రత అలాగే సిబ్బంది కొరత ఇవి మా దృష్టిలో ఉన్నాయి. చాలాసార్లు రాహుల్ పాండే గారు కానీ ఇంతకు ముందున PCCF గారు కూడా చెప్పారు, ఇది దృష్టిలో ఉంది. నేను ఛార్జ్ తీసుకున్నంత లోపే దీన్ని ఐ ట్రై టు అడ్రస్ ఇట్ యాజ్ బెస్ట్ యాజ్ ఐ కెన్. ఐ గివ్ యూ దట్.
మనకి ఈ అటవీ సంరక్షణకు సంబంధించినంత వరకు వీఆర్ పార్ట్ ఆఫ్ ద ఎంటైరిటీ ఆఫ్ ద ఎంటైర్ గ్లోబ్. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే 22% మంది ఫారెస్ట్ కవరేజ్. తర్వాత మిగతా డీనోటిఫైడ్ ఫారెస్ట్ కూడా తీసుకుంటే దాదాపు అరౌండ్ 31% ఉంటుంది. ప్రత్యేకించి మధ్యలో ఢిల్లీ నుంచి కొంతమంది అటవీ శాఖ ఉన్నతాధికారులు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఒక అస్టానిషింగ్ న్యూస్ ఏం చెప్పారు, ఇంక్లూడింగ్ 22% నోటిఫైడ్ ఫారెస్ట్లో కూడా అసలు ఎంత అడవి ఉంది అనేది చూస్తే చాలా డెవలప్ చేయాల్సి ఉంది. కొన్ని చోట్ల అడవి లేదు, అది అంటే 22% అని చెప్తున్నా కానీ యాక్చువల్ 22% నోటిఫైడ్ ఫారెస్ట్. బట్ దాని వెనక ఎంత అటవీ మన పచ్చదనం ఉందనేది కూడా కొంత క్వశ్చనబుల్ అని చెప్పి మీకు ఇంకోసారి ప్రత్యేకంగా తెలియజేస్తానని చెప్పి ఐ థింక్ మీరు దాన్ని కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి. దాన్ని నెక్స్ట్ టైం ఉన్నతాధికారులతో కూర్చున్నప్పుడు దాని రివ్యూ మీటింగ్లో దాన్ని అడ్రస్ చేస్తాం. అలాగే మెయిన్ మీరందరూ దృష్టి సారించవలసిన కొన్ని ప్రధాన అంశాలు వరుసగా మీకు తెలియజేసుకుంటాం. ఒకటి, ఎన్క్రోచ్మెంట్ జరిగిపోతూ ఉన్నాయి. ఏది ఫారెస్ట్ భూమి, ఏది రెవెన్యూ భూమి. మధ్యన శ్రీశైలం టెంపుల్ది కూడా గొడవలు బిట్వీన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. దాంతో కొన్నిసార్లు చేసాం. సో యూ విల్ హ్యావ్ అ గ్రేట్ ఛాలెంజెస్ as you keep addressing it. Sometimes it could be in the name of development, it could be due to developmental issues. You have to adjust certain things, you have to kind of certain issues will be there which we have to come to a common consensus. That is one aspect which will go through it. అలాగే ఈ ఎన్క్రోచ్మెంట్కి సంబంధించి మేము లీడ్ తీసుకున్నాక చిత్తూరులో కూడా అంతకుముందు చేసిన మినిస్టర్స్ కూడా ఈ డిపార్ట్మెంట్ హెడ్ చేసిన వాళ్ళు ఇది వాళ్ళ స్వంత ఆస్తిలాగా వాళ్ళు ఎన్క్రోచ్ చేశారు. మాకు ఒకటి ఏమనిపించిందంటే, ఇంతమంది ఉన్నతాధికారులు ఉండి డిఎఫ్ఓ స్థాయిలో కావచ్చు, దానికి మించిన బీట్ ఆఫీసర్స్ కావచ్చు, ఎవరు కూడా దాన్ని ఎందుకు హైలైట్ చేయలేకపోయారని అనిపించింది. కనీసం ఎందుకు దీన్ని ఇంత బలంగా తీసుకురాలేకపోయారు, పబ్లిక్లోకి ఎందుకు తీసుకురాలేకపోయారు అనిపించింది. అందువల్ల ఏంటంటే మనందరి ప్రథమ బాధ్యత టు ప్రొటెక్ట్ ద ఫారెస్ట్. ఉన్న 22%లోనే పచ్చదనం తక్కువ ఉంది, దాన్ని ఒకటి డెవలప్ చేయటం. 2, డీనోటిఫైడ్ ఫారెస్ట్లో మనం కూర్చోబెట్టి 31% పెరిగింది. మన టార్గెట్ 2047కి ఇట్ షుడ్ బి 50%. బట్ ఇట్ ఈస్ ఎ టఫ్ ఛాలెంజ్. అదంత తేలికేంది కాదు. బట్ వీ విల్ కమ్ టుగెదర్, విల్ వర్క్ టుగెదర్, విల్ సీ హౌ వీ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్. సో మెయిన్ ఎన్క్రోచ్మెంట్స్ లేకుండా మీరు చాలా ధైర్యంగా ఎక్కడ ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నా విత్ ద హెల్ప్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్ పోలీస్ అఫీషియల్స్, అలాగే మీకు విధి నిర్వహణలో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మీరు ఉన్నతాధికారులకి, మీ డిపార్ట్మెంట్ అధికారులకే కాకుండా యూ కెన్ పర్సనలీ రీచ్ అవుట్ టు మీ, ఐఎమ్ అవైలబుల్. అలాగే సిబ్బందిని నియామకాల్లో కూడా ఎక్కడా కూడా పారదర్శకతే పాటించాం. ఇక్కడ మెరిట్ ఓరియంటెడ్ సిఫార్సుల్ని అసలు వదిలేసి మెయిన్ మెరిట్ ఓరియంటెడ్ ఎఫెక్టివ్, ఎలాంటి కొంతమంది సిఫార్సులు వచ్చినాయి కానీ వాటన్నిటిని దాటి చేస్తూ ఉన్నాం. సో ఐ వాంట్ టు గివ్ యూ ద అష్యూరెన్స్ టు ఆల్ ద dynamic officials that we are there to stand by you. I will be personally there to stand by you, apart from all the officials of great integrity sitting on this dais today. So 50% ఈ కవరేజ్కి మనం ఏమేం చేయాలనేది టైం టు టైం విల్ గివ్ ఎ రోడ్ మ్యాప్ ఫర్ ఇట్. అలాగే ఆంధ్రప్రదేశ్ గ్రేట్ గ్రీన్ వాల్ మనం స్టార్ట్ చేసింది ఎక్కువ ప్రభుత్వం వచ్చాక. మన తీర ప్రాంతం అంతా శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు వ్యాపించే గ్రేట్ గ్రీన్ వాల్ చాలా గొప్ప ప్రయత్నం. ఇది మనకి బెనిఫిట్. ఒక 974 కిలోమీటర్ల ఈ తీర ప్రాంతం పొడవు ఉంది. ఒకసారి అలాగే మనకు ఉప్పెన్నులు కానీ, లేదంటే సునామీలు కావచ్చు, లేదంటే ఉదాహరణకి నేను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గమే ప్రతి సంవత్సరం కనీసం ఒక 2-3 ఎకరాలు ముందుకు వచ్చేస్తుంది. ఇంకా ఎగ్జాక్ట్ మెజర్ మర్చిపోయాను కానీ ఒక 10 అడుగులు వచ్చేస్తాం. ఈ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో వీటన్నిటిని అరికట్టడానికి, సముద్ర కోతను గురవ్వకుండా ఉండడానికి, సునామీ నుంచి రక్షించడానికి
చాలా అంబిషియస్ ప్లాన్ చేసాం. 974 కిలోమీటర్లకి గ్రేట్ గ్రీన్ వాల్ చేయాలి. దీని ప్రధాన లక్ష్యం మ్యాంగ్రోవ్ రెస్టోరేషన్, అలాగే రోడ్స్ అండ్ క్యానల్ బండ్ ప్లాంటింగ్, అలాగే తాటి ఇట్లాంటి పండానోస్ అనే సాంప్రదాయ తీర ప్రాంత జాతుల అభివృద్ధిని చేయడం. ప్రతి తీర ప్రాంతానికి స్పష్టమైన కాలపరిమితులు ఉండాలి. ఈ ప్రాజెక్టు విపత్తు నిరోధకని నిరోధిస్తుంది. జీవనోపాధులని అంటే దాని మీద ఆధారపడ్డ వ్యక్తులని, లోకల్ కమ్యూనిటీస్ అందరికీ చాలా హెల్ప్ అవుతుంది. అలాగే తీర ప్రాంత ప్రజల తాలూకు జీవన భద్రతని ఇది పెంచుతుంది. అలాగే అంటే హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ మిటిగేషన్ కింద వన్స్ ఐ హ్యాడ్ టేకెన్ ద టాస్క్, రివ్యూ మీటింగ్స్లో నాకు అనిపించింది, కంటిన్యూస్గా నేను చాలాసార్లు ఈ సోషల్ మీడియాలో కానీ కొన్ని ప్రత్యేకంగా చూసేవాడిని. ఎలక్ట్రిక్యూట్ అయ్యి లెపర్డ్స్ చనిపోతూ ఉన్నాయి. మొన్న మధ్యన మన తిరుపతిలో కూడా ఎలిఫెంట్స్ చచ్చిపోతూ ఉన్నాయి. మేబీ ఇట్ ఈస్ అ నెసెసరీ కాన్ఫ్లిక్ట్ యాజ్ ద సివిలైజేషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ వీఆర్ ఎంక్రోచింగ్ ద ఏరియా విచ్ విల్ బి ఇన్హాబిటెడ్ న్యాచురల్ ఇన్హాబిటేషన్ ఆఫ్ యానిమల్స్. అంటే వాటిని మనం ఎన్క్రోచ్ చేసి మనం వాటి ప్రాంతంలోకి మనం వెళ్తున్నాం. సో ఇది తప్పది డెవలప్మెంటల్ ప్రాసెస్లో. కానీ హౌ బెస్ట్ వీ కెన్ ప్రొటెక్ట్ యానిమల్స్, మన ఈ జంతు సంరక్షణ ఎలా చేయాలి అనేది. సో దానికోసం ప్రత్యేకంగా చిత్తూరు మరియు ఈ మన్యం జిల్లాల్లో మన పార్వతీపురం, చిత్తూరు చోట ఈ ఏనుగుల సమస్యపై ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. సో నేను ఛార్జ్ తీసుకున్నాక రివ్యూ మీటింగ్స్లో నాకు 2 బయటకు వచ్చింది. ఒకటి ఎలిఫెంట్స్ని మనం ఇట్లా వైల్డ్ ఎలిఫెంట్స్ని ఏం చేయాలంటే ఉన్నతాధికారులు అందరూ చెప్పింది ఏంటంటే, మనం కర్ణాటక చాలా ఎక్స్పర్టీస్ ఉంది వాళ్ళ దగ్గర. కుంకి ఎలిఫెంట్స్ని, వైల్డ్ ఎలిఫెంట్స్ని మనం వాటితో ట్రైన్ చేయొచ్చు. సో వీ టుక్ అన్ ఎక్సెప్షనల్ అప్రోచ్ అండ్ వీ వెంట్ టు కర్ణాటక, వీ వెంట్ టు ద ఆనరబుల్ Deputy CM, Forest Minister. They have really supported us. And they gave us 4 Kunki elephants to mitigate human and animal conflict. ఇది ఇట్స్ బిగ్ అచీవ్మెంట్. అలాగే ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో దాదాపు ఇప్పుడు నిన్న రివ్యూ మీటింగ్ కూడా మాట్లాడతా 9 ఏనుగులు ఉన్నాయి. ఎక్కువగా ఫీమేల్ ఎలిఫెంట్స్ ఉన్నాయి. బేసిక్ ఇవి ఒకసారి ఏమైపోతుంటే మనకి మాట్లాడతా ఒరిస్సాలో మైనింగ్ ఎక్కువైపోయి, అది యాక్చువల్ మన ప్రాంతానికి చెందిన ఏనుగులు. ఒరిస్సాలో మైనింగ్ జరగడం వల్ల వాటికి జరిగే నేచురల్ హ్యాబిటేషన్ దెబ్బతింటం వల్ల అవి మైగ్రేట్ అయిపోయింది. ఇదేమో అటవీ ప్రాంతం కాదు, దానికి పంట పొలం ప్రాంతం. సో ఇవి క్రియేట్ చేస్తామంటే వాటికి లేజ్ అయిపోయి దాంట్లో ఒక ఎలిఫెంట్ లేదు, కూర్చోబెట్టి 9 నుంచి ఒక గుంపు ఇంకోటి 7 ఎలిఫెంట్స్ అనుకుంటారు. సో ఇందులో నేను మాట్లాడుతుంది ఏంటంటే, ఒకటి రీచింగ్ అవుట్ అదర్ స్టేట్, reach out అయ్యి కొద్దిగా టేక్ బ్యాక్ మనం కూర్చోబెట్టి అదొకటి అయితే ఒక మల్టిపుల్ మెజర్స్ అనుకున్నాం. కొన్ని ఎలిఫెంట్స్ ని తీసుకొచ్చి మనం ఈ శేషాచలం తిరిగి వరగలేము. 3-4 ఎలిఫెంట్స్ ని ఆ జీన్ డైవర్సిటీ కూడా పెరుగుతుందని చెప్పి పని కూడా కొంచెం. సో ఇది చేయడం 6 months పడుతుంది. సో ఈ కన్సర్న్ రేంజ్ డిఎఫ్ఓ కూడా ఇది ఫ్యూచర్ మీకు అర్థం చేసుకోవాల్సి వస్తుంది. అలాగే ఈ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ లో చాలా కొంత మీరు రెవెన్యూ అధికారులతో కానీ, అలాగే మీకు ఏమాత్రం టెక్నాలజీ అవసరం కానీ, లేదంటే మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమాత్రం ఇబ్బందులు ఉన్నా మీకు ఎంత హ్యాండిల్ చేయగలమో, ఎంత నిధులు, ఇవన్నీ సెకండరీ ఇష్యూ. కానీ అసలు ముందు మీరు ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేస్తే, నేను ఐ కీప్ ఆన్ డూయింగ్ రెగ్యులర్ రివ్యూస్. సో ప్లీజ్ మీరు ఏ మాత్రం ఇబ్బంది పడకుండా దయచేసి మీ ముందున్న స్థానికంగా ఇలాంటి పరిస్థితుల్లో ప్లీజ్ రీచ్ అవుట్ టు us and we will make sure that we will address that. అలాగే మేజర్గా ఏంటంటే, నేను ఇప్పుడు ఇందాక మీకు చెప్పినట్టుగా 22% నోటిఫైడ్ ఫారెస్ట్లో కూడా స్పీషీస్ తగ్గిపోతూ ఉన్నాయి. ప్లాంట్ స్పీషీస్, మొక్కల వైవిధ్యత, జాతులు, కొత్త జాతులు లేవని అదొకటి అడ్రస్ చేయడంతో పాటు విభిన్నమైన
ఈ మొక్కల జాతుల్ని సంరక్షించుకోవడం కూడా చాలా అవసరం. నేను రివ్యూ మీటింగ్స్లో మాట్లాడుతున్నప్పుడు నేను అడిగిన లైక్ వాట్ ఆర్ ద నెంబర్ ఆఫ్ స్పీషీస్ వీఆర్ డెవలపింగ్ యాజ్ ఫారెస్ట్ నర్సరీస్ అండి. ఐ థింక్ నాట్ మోర్ దెన్ 10 to 20 స్పీషీస్ తప్ప ఎక్కువ లేదు. బట్ ఇంత వైవిధ్యం ఉంది అడవుల్లో. హౌ కమ్ వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ద సాప్లింగ్స్ అని అడిగితే దాన్ని స్పెషల్ ఫోకస్ పెట్టలేదంటే. సో ఐ రిక్వెస్ట్ యూ టు డెవలప్ plant nurseries which will be more about wildlife species. మరి దాదాపు 300, 400, 500 మొక్కలు జాతుల్ని మనం తీసుకొచ్చి వైల్డ్ నర్సరీస్ లో పెంచాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఎందుకు ప్రత్యేకత అవసరం ఉంటుందంటే 50% 2047 గోల్ 50% గ్రీన్ కవర్ అవ్వాలంటే ఇప్పుడు ఉన్న 22% ఇది పెరగదు. మిగతా అదర్ దాన్ డీనోటిఫైడ్ ఏరియాలోనే పెరగదు. ఇది నగరవనాలు కావచ్చు, లేదంటే మిగతా మన ఎక్కడైతే అర్బన్ ఏరియాలో కావచ్చు, లేదంటే ఇట్ కుడ్ బి ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్, ఇట్ కుడ్ బి ఇన్ స్కూల్స్, ఇట్ కుడ్ బి మల్టిపుల్ స్మాల్ ప్యాచెస్. సో వీటికి టు క్రియేట్ మినీ ఫారెస్ట్ అట్మాస్ఫియర్ వీ హ్యావ్ టు డెవలప్ ఫారెస్ట్ స్పీషీస్ ఇన్ అ బిగ్ వే. దట్ ఈస్ వన్ థింగ్ విచ్ వీ హ్యావ్ టు డూ. దీనివల్ల గిరిజన గ్రామాల్లో కూడా మీరు నర్సరీలు ఏర్పాటు చేసి స్థానిక ప్రజల ద్వారా అడవి సేకరించి అరుదైన జాతుల్ని పెంచాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రతి నర్సరీ నుండి 1000 నుండి ఒక 2000 మొక్కలు పెంచినా కానీ మన రాష్ట్ర వైవిధ్యం మరింత బలంగా సమృద్ధిగా పెరుగుతుంది. అలాగే వీటితో పాటు ఎకో టూరిజం కూడా మనకి ప్రత్యేక పరిస్థితుల్లో మనకి చూస్తే రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, దీని ద్వారా చాలా ఉద్యమాలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఈ చట్టం ద్వారా రాష్ట్రంలో సుమారు 4 లక్షల ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్, నోటిఫైడ్ ఫారెస్ట్ భూముల్ని ట్రైబల్స్కి ఇవ్వడం జరిగింది. ఈ రిజర్వ్ ఫారెస్ట్ ద్వారా ఈ ట్రైబల్స్ ఫ్యామిలీ లైవ్లీహుడ్స్ని ప్రొటెక్ట్ చేస్తూ మన అడవులను కూడా కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఎంతైనా ఉంది. అంటే మీరు ఈ పోడు వ్యవసాయం కావచ్చు, ఇవన్నీ కావచ్చు, కానీ వాళ్ళని మనం ఎలాగా వాళ్ళకి లైవ్లీహుడ్ పోకుండా, వాళ్ళకి జీవితాలం పోకుండా మనం ఎలా వాళ్ళని హ్యాండిల్ చేయాలి, మన అడవిని ఎలా సంరక్షించుకోవాలి. కొన్నిసార్లు మీకు కూడా ఫీల్డ్స్ క్షేత్రస్థాయిలో మీకు టఫ్ సిచ్యువేషన్స్ ఏర్పడతాయి. సో మేము అందుకనే ఈ ప్రభుత్వం కొత్తగా ప్లాన్ చేసిందంటే ఎకో టూరిజం. ఇది అడవుల్లో అద్భుతమైన అందమైన ప్రాంతాలు ఉన్నాయి, సాధారణ ప్రజలకి తెలియవి. సో ఎకో టూరిజం ద్వారా ప్రజల్ని ప్రకృతిని ఆస్వాదించే అవకాశం ఇవ్వవచ్చు. అలాగే దాని ద్వారా ఈ వారి జీవనోపాధి కోసం ఈ మన కొట్టేసుకుంటూ వెళ్ళిపోతామంటే మనం తిరిగి దాన్ని అంటే వాళ్ళు కొట్టేసి తిరిగి మన లైవ్లీహుడ్ చేసుకున్నంత ఫాస్ట్గా మొక్కలు పెరగవు. కాబట్టి సో మీరు ఒక మేజర్ రోల్ ప్లే చేయాల్సి వస్తుంటే ఎకో టూరిజం దాంట్లో వాళ్ళకి ఉపాధి అవకాశాలకు ఎలా కల్పించాలి, దాని మీద ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళకి, అవన్నీ కూడా మీకు తెలియజేయాల్సిన అవసరం. ఇది ఒక రోజులో జరగదు కానీ బట్ ఇంక్రిమెంటల్గా ఐ థింక్ వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ దే ఆర్ డిపెండెంట్ ఆన్ సస్టైనబుల్ లైవ్లీహుడ్. అంతేగాని నోటిఫైడ్ ఫారెస్ట్లు చేసుకుంటే అది ఒక రోజులో అవ్వదు కానీ బట్ సమ్హౌ యూ హ్యావ్ టు టేక్ దిస్ ఇన్ టు కన్సిడరేషన్. అలాగే మన భారతదేశం దాదాపు 22,000 కోట్ల రూపాయలు టింబర్ మనం దిగుమతి చేసుకుంటాం. ఉదాహరణకి ఇప్పుడు మీకు ఈ ఇందాక పెద్దలు చెప్పినట్టుగా రాష్ట్ర అటవీ శాఖ అధికారులు నేను ఒక్కసారి మీ అందరికీ సభాముఖం కూడా కోరుతున్నాను. ఉదాహరణకి ఏటికొప్ప బొమ్మలు చేయడానికి అంకుడి చెట్టు కానీ, బొమ్మలు మన కొండపల్లి బొమ్మలకి తెల్ల పొనికి చెట్టు అండి. ఈ చాలాసార్లు మేము ఏటికొప్ప ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు అంకుడి చెట్లు మేము చాలా అరుదుగా ఉంటాయి, మాకు వుడ్ బ్యాంక్స్ లేవు, మేము ఏం చేయాలి చెప్పండి, మేము ఉన్న కొట్టేసుకుంటామంటే మా నా జీవనాధారానికి అటవీ శాఖ అధికారులు మా కేసులు పెడుతున్నారంటే ఒకటి మీ బాధ్యత మీరు నిర్వర్తిస్తున్నారు, ఒకసారి ఆ బాధ్యత జీవనోపాధిని కూడా దెబ్బకొడుతుంది. యాజ్ ఒక పొలిటికల్ వ్యవస్థకి ఇది కొంచెం ఛాలెంజింగ్ సిచ్యువేషన్. అందుకని వీ కేమ్ విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ వుడ్ బ్యాంక్స్. ఈ వుడ్ బ్యాంక్స్కి దేనికి పెట్టాల్సి వస్తుంటే ఒకటి వాళ్ళకి వాళ్ళకి కావాల్సినంత నిరంతర సరఫరా ఉండాలి వుడ్ ఒకటి, అదొకటి మీరు స్థానికంగా డీనోటిఫైడ్ ఏరియాస్లో మీరు ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. 2 తెల్ల పొనికి చెట్టు, దీని ఛాలెంజ్ ఏంటంటే తెల్ల పొనికి కొండపల్లి బొమ్మలు చేసినట్టు ఇది అంత తేలిగ్గా పెరగలేదు, సర్వైవల్ రేట్ చాలా తక్కువ దీనికి తెల్ల పొనికి.
సో దట్ పార్ట్ యూ హ్యావ్ టు సర్వైవల్ రేటు పెంచేలా ఏం చేయాలనేది మీ హ్యావ్ టు డూ గ్రేట్ రీసెర్చ్ అన్ ఇట్. అండ్ మీరు బట్ ఆ ఏటికి మన కొండపల్లికి ఆ ఛాలెంజ్ ఉంది విచ్ వీ హ్యావ్ టు ఓవర్కమ్ దట్ పార్ట్. సో దట్ ఆల్సో వాంట్ టు పుట్ ఇట్ ఇన్ యువర్ లిస్ట్ టుడే. సో 22,000 కోట్ల విలువైన టింబర్ని మనం దిగుమతి చేసుకున్నప్పుడు ఫారెస్ట్ అంటే మేజర్గా మేమందరం చాలాసార్లు గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నప్పుడు కానీ మేమందరం మాట్లాడుకుంది ఏంటంటే విచ్ ఐ వాంట్ బ్రింగ్ ఇట్ యూ నోటీస్ టుడే. ఫారెస్ట్ హ్యాస్ బికమ్ ఎ రెగ్యులేటరీ బాడీ. అంటే ఇది బ్రిటిష్ రూల్ చేసినప్పుడు ఇది వారికి ఆదాయ మార్గమైంది అటవీ సంపద. కానీ మనం వచ్చేటప్పటికి ఇట్ హాస్ బికమ్ మియర్ ప్రొటెక్టివ్ ఏజెన్సీ ఆర్ రెగ్యులేటరీ బాడీ తప్ప ఇట్ ఈస్ నాట్ కాంట్రిబ్యూటింగ్ టు ద ఎకానమీ. సో దాని మీద సక్సెసివ్ గవర్నమెంట్ చేసిన మేము ప్రత్యేకించి పెట్టుకుంది నేను ఈ ఛార్జ్ తీసుకున్న తర్వాత ఇండియా ఈజ్ ఇంపోర్టింగ్ అరౌండ్ 22,000 crores వర్త్ ఆఫ్ 900 lakh cubic meters wood. So which is costing, which is on the state exchequer, country exchequer, it is 22,000 crores of foreign exchange. We are importing from East Asia, it could be Malaysia, it could be Indonesia. So మేము పెట్టుకుంది ఏంటంటే we need a lot of, we could generate a lot of income. సో దానికి మీ అందరి సహకారం కావాలి. ఒకటి మనం అడవుల్ని సంరక్షించుకుంటూనే నోటిఫైడ్ ఫారెస్ట్ కాకుండా డీనోటిఫైడ్ ఏరియాస్లో మనం ఎంత చేయగలం అనేది మేము మేజర్ టార్గెట్ ఏం పెట్టుకున్నామంటే 22,000 కోట్ల రూపాయలు దిగుమతి చేసుకున్న టింబర్ని ఎంత తగ్గించగలం. సో మన టార్గెట్ ఏంటంటే దట్ వుడ్ గివ్ ఎ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, దట్ వుడ్ క్రియేట్ జనరేట్ గ్రేట్ వెల్త్ క్రియేషన్ జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. సో అందుకని మేము ఫ్యూచర్లో మీరు యూ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్, యూ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, యూ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంక్లూడింగ్ పీడబ్ల్యూడి. ఎందుకంటే ఎక్కడైతే ల్యాండ్ ఉందో సో దానికి ఆ స్పీషీస్ని కనుక మీరు మనం రైట్ టింబర్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ టింబర్ మనం ఏదైతే ఇంపోర్ట్ చేసుకున్నది ఆ స్పీషీస్ని మనం ఐడెంటిఫై చేసి కొంత మనం ఇంపోర్ట్ తగ్గించడం ఒకటి, రెండు మన ఎక్స్పోర్ట్ పెంచడం. సో దీంట్లో భాగంగా అంటే ఎందుకు ఉందంటే అని ఇవన్నీ మీకు రిలేటెడ్ ఎందుకు చెప్తున్నానంటే ఇది స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈస్ బికమింగ్ ఎ మియర్ రెగ్యులేటరీ బాడీ నుంచి ఇది వెల్త్ జనరేషన్ బాడీ కింద విత్ అట్ ద సేమ్ టైం ప్రొటెక్టింగ్ ద నోటిఫైడ్ ఏరియా. వీఆర్ హోపింగ్ ఫర్ ఇట్ దట్ యూ గోయింగ్ టు డూ ఎన్ ఎక్సలెంట్ జాబ్. అలాగే మీకు ఏ సమస్యలు ఉన్నా కానీ వీఆర్ రెడీ టు టేక్ ఫార్వర్డ్. ఎందుకంటే వీ హ్యావ్ అనదర్ 3.5 years. ఈ 3.5 yearsలో కనుక ఆల్ ద లైక్ మైండెడ్ అఫీషియల్స్ హూ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ద నేచర్, హూ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ద ఫారెస్ట్, హూ వాంటెడ్ టు డూ సంథింగ్ ఫర్ ద ఎన్వైరన్మెంట్, who wanted to do something for the tribals, who wanted to develop, make sure that encroachments won't happen, all the like-minded committed officials to one and all, we are here to support you in your journey, in your endeavor. సో మీ నిబద్ధతకి మరోమారు మీ ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరం కలిసి ఒక కమిట్మెంట్తో, ఉత్సాహంతో, శ్రద్ధతో, లక్ష్యంతో అడవుల్ని కాపాడుకుంటూ జన వైవిధ్యాన్ని, జీవ వైవిధ్యాన్ని పెంపొందించి ఒక పచ్చని హరిత ఆంధ్రప్రదేశ్ నిర్మితాన్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోని ప్రతి ఒక్క అంశం మీద సమగ్రమైనటువంటి చర్చని జరిపి దాని యొక్క పరిష్కార దిశగా మనకి గైడెన్స్ ఇస్తున్నందుకు, కంటిన్యూస్ సపోర్ట్ చేస్తున్నందుకు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎంతో భరోసాని నింపినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. Now I request Sri Kantilal Dande, IAS, Principal Secretary to Government EFS 20, to present a memo to our Chief Guest, Sri Konindeni Pawan Kalyan garu.
పోస్టర్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంశం మీద మన ఆనరబుల్ చీఫ్ గెస్ట్ చేతుల మీదుగా పోస్టర్ రిలీజ్ చేస్తున్నారు. Colonel B.S. Reddy, Deputy CM Premises. Now I request the esteemed Joint Director of NIDM South Campus, Colonel P.S. Reddy sir, to felicitate Deputy CM sir. I request Satish, DFO Vijayawada, to deliver his vote of thanks. Good afternoon, one and all. On behalf of Andhra Pradesh Forest Department, it's my privilege and honor to propose the vote of thanks on this special occasion. On behalf of AP Forest Department and National Institute of Disaster Management, I extend my heartfelt gratitude and thanks to Honorable Deputy Chief Minister Shri Pawan Kalyan Garu for gracing this workshop and sharing Sir's valuable insights, vision and passion towards enhancement of green cover and motivational words towards frontline staff of Forest Department. Thank you, sir. And my sincere thanks to Sri P. Mallikarjun Rao Garu, IFS retired advisor to Government of Andhra Pradesh Forest Department, for his vision and passion towards enhancement of green cover, strengthening of ecotourism, introduction of human-wildlife interface solutions and other aspects. And my special word of thanks to Sri Kantilal Dande sir, IAS Principal Secretary, EFST, for his valuable guidance and continued support to Forest Department. And I express my special gratitude to Dr. P.V. Chalapati Rao sir, IFS PCCF and Head of the Forest Force Andhra Pradesh, for his valuable insights and leadership towards conducting this kind of workshop. And I also express my gratitude and thanks to Srimati Shanti Priya Pandey, IFS, Additional PCCF, Wildlife, and Shri Rahul Pandey sir, Additional PCCF and CEO Kampa and Nodal Officer FCA,
And a special word of thanks and gratitude to Colonel P.S. Reddy Garu, Joint Director, NIDM Campus, for his inspiring leadership and motivational words in organizing this workshop. And I am expressing my heartfelt thanks and gratitude to Shri D.K. Balaji sir, IAS District Collector Krishna, and also to Shri Vidyasagar Naidu Garu, IPS Superintendent of Police, Krishna District. And last but not least, on behalf of Forest Department, I extend our warm appreciation to all the participants, facilitators, and team members who have contributed to making this workshop a grand success. And a special word of thanks to NIDM management for facilitating this kind of workshop. Thank you, sir. Thank you very much. Thank you, Satish. With this, we conclude the inaugural session of the two-day workshop on review and strategic planning for disaster mitigation. Now I request all to join for a group photo. Thank you. టూ డేస్ వర్క్షాప్కి ఇక్కడికి డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్కి విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. దీన్ని అడ్రస్ చేయడానికి ఆశయమైన ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ శ్రీ కాంతిలాల్ దండే గారికి, అడ్వైజర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ శ్రీ మల్లికార్జునరావు గారికి, PCCF శ్రీ చలపతిరావు గారికి, అడిషనల్ PCCF శ్రీ రాహుల్ పాండే గారికి, అడిషనల్ PCCF శ్రీమతి శాంతప్రియ పాండే గారికి, కృష్ణా జిల్లా కలెక్టర్ శ్రీ D.K. బాలాజీ గారికి, SP కృష్ణ శ్రీ విద్యాసాగర్ గారికి, ఇక్కడికి విచ్చేసిన సీనియర్ అఫీషియల్స్ అందరికీ, కన్జర్వేటివ్ ఫారెస్ట్కి, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ అఫీషియల్స్కి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వాగతం తెలుపుతున్నాను రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి. ఈరోజు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుండి వచ్చిన అటవీ అధికారులందరినీ ఒకే వేదిక పైన చూడటం నాకు చాలా ప్రత్యేకమైన అనుభూతి. ఇది ప్రత్యేకించి ఇది గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే నేను చాలా ఇష్టపడి ఆప్ట్ చేసిన డిపార్ట్మెంట్. ఒకటి పర్యావరణ పరిరక్షణ, అటవీ సంరక్షణ. దీన్ని చాలా ఇష్టంతో తీసుకున్నాను, ఎంపిక చేసుకున్నాను. ముందుగా ఒక 10 to 11 పాయింట్ ఎజెండా ఏదో సిద్ధం చేసుకున్నాం మీకు తెలియజేయడానికి. దాంట్లో ముందుగా ఒక వ్యవస్థ నడవాలన్నా, ఒక సంస్థ ముందుకెళ్ళాలన్నా దాంట్లో ఉండే నడిపే వ్యక్తులు సమూహం వారు చాలా చాలా ముఖ్యం, హ్యూమన్ రిసోర్సెస్. అందుకని నాకు ముఖ్యంగా రివ్యూ మీటింగ్స్ కొంత వచ్చినప్పుడు నాకు ఒకటే తెలిసింది, ముందు భద్రత సిబ్బంది కొరత ఉందండి. ఫస్ట్ నాకు అనిపించింది సిబ్బంది కొరత ఉంది. సో ఇక్కడున్న అటవీ శాఖ అధికారులు DFOలు అందరికీ కూడా మీకు వర్క్ లోడ్ చాలా ఎక్కువ ఉంటుంది మీకు. సో ఇది మీకు వారసత్వంగా వచ్చిన ఇష్యూస్, ఇట్ కుడ్ బి ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు రాష్ట్రానికి. కానీ ముందస్తుగా నేను పదే నేను క్యాబినెట్ మీటింగ్లో చర్చిస్తూ ఉన్నాను, ముందు సిబ్బంది కొరతను ఎంతైనా అడ్రస్ చేయాలి అనేది. అలాగే మనం డ్యూటీలో ఉన్నప్పుడు సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి. ఉదాహరణకి ఇందాక చెప్పినట్టు, అధికారులు చెప్పినట్టుగా మన శ్రీశైలంలో వారిని దాడి కానీ, ముందుగా
అధికారులకు కానీ సిబ్బందికి కానీ చేసే విధి నిర్వహణలో భయం లేకుండా నిర్వర్తించగలిగితే మాకు మీ విధి నిర్వహణలో మమ్మల్ని ఏదన్నా ఆటంకాలు ఎదురొచ్చినా కానీ మేము నిలబడాలి అంటే ఖచ్చితంగా అది మనందరం ఒక సమిష్టి కృషి చేయాలి. దానికి ఒక బాధ్యత గల మంత్రి పొజిషన్లో ఉన్న నేను నా మెయిన్ కన్సర్న్, ప్రైమరీ కన్సర్న్ ఫస్ట్, అటవీని సంరక్షించాలి అంటే ముందు అధికారుల భద్రత చాలా చాలా కీలకం. సో దాని మీద మేము ప్రత్యేకించి నేను చాలా స్పష్టత ఉంది. ఎనీ పొలిటికల్ ఇష్యూస్ వచ్చినా కానీ, పొలిటికల్ ఒత్తిళ్ళు వచ్చినా కానీ చాలా చాలా స్పష్టంగా, ఇంక్లూడింగ్ కూటమి పార్టీల్లో ఉండే వ్యక్తులు కానీ, ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా ఏ స్థాయి వ్యక్తులైనా కావచ్చు, వెరీ క్లియర్ కట్ ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు లైన్ దాటకుండా డ్యూటీ చేసే అధికారులని మీరు ఎట్లా ఇబ్బంది పెడితే మటుకు కాన్సిక్వెన్సెస్ చాలా 100% అప్లై అవుతాయి. దయచేసి ప్లీజ్ అనేది దాంట్లో భాగం మీరు చేసుకుంటూ వచ్చాం. అలాగే ఫ్రంట్ లైన్ అటవీ సిబ్బంది చాలా కష్టమైన పరిస్థితులు పనిచేస్తూ ఉంటారు. వారి భద్రతా సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది. మొన్న మధ్యన అమరవీరుల దినోత్సవం గుంటూరుకి వెళ్ళినప్పుడు నాకు తెలియజేశారు, అటవీ సిబ్బంది సంక్షేమ నిధిని అవసరం ఉంది, ఏర్పాటు చేయాలంటే దానికి 5 కోట్ల నిధిని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ అటవీ సిబ్బందికి 5 కోట్ల రూపాయలు నిధిని ఏర్పాటు చేశారు. సో మిగతా మెయిన్ పాయింట్స్కి వెళ్ళబోయే ముందు జస్ట్ ఐ వుడ్ లైక్ టు కన్క్లూడ్ దిస్ పాయింట్. మీ భద్రత అలాగే సిబ్బంది కొరత ఇవి మా దృష్టిలో ఉన్నాయి. చాలాసార్లు రాహుల్ పాండే గారు కానీ ఇంతకు ముందు PCCF గారు కూడా చెప్పారు, ఇది దృష్టిలో ఉంది. నేను ఛార్జ్ తీసుకున్నంత లోపే దీన్ని ఐ ట్రై టు అడ్రస్ ఇట్ యాజ్ బెస్ట్ యాజ్ ఐ కెన్. ఐ గివ్ యూ దట్. మనకి ఈ అటవీ సంరక్షణకు సంబంధించిన వరకు వీఆర్ అ పార్ట్ ఆఫ్ ద ఎంటైరిటీ ఆఫ్ ద ఎంటైర్ గ్లోబ్. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే 22% మంది ఫారెస్ట్ కవరేజ్, తర్వాత మిగతా డీనోటిఫైడ్ ఫారెస్ట్ కూడా తీసుకుంటే దాదాపు అరౌండ్ 31% ఉంటుంది. ప్రత్యేకించి మధ్య ఢిల్లీ నుంచి కొంతమంది అటవీ శాఖ ఉన్నతాధికారులు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఒక అస్టానిషింగ్ న్యూస్ ఏం చెప్పారంటే, ఇంక్లూడింగ్ 22% నోటిఫైడ్ ఫారెస్ట్లో కూడా అసలు ఎంత అడవి ఉంది అనేది చూస్తే చాలా డెవలప్ చేయాల్సి ఉంది. కొన్ని చోట్ల అడవి లేదు. అది అంటే 22% అని చెప్తున్నా కానీ యాక్చువల్ 22% నోటిఫైడ్ ఫారెస్ట్. బట్ దాని వెనక ఎంత అటవీ మన పచ్చదనం ఉందనేది కూడా కొంత క్వశ్చనబుల్ అని చెప్పి మీకు ఇంకోసారి ప్రత్యేకించి తెలియజేస్తానని చెప్పి ఐ థింక్ మీరు దాన్ని కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి. దాన్ని నెక్స్ట్ టైం ఉన్నతాధికారులతో కూర్చున్నప్పుడు దాని రివ్యూ మీటింగ్లో దాన్ని అడ్రస్ చేస్తాం. అలాగే మెయిన్ మీరందరూ దృష్టి సారించవలసిన కొన్ని ప్రధాన అంశాలు వరుసగా మీకు తెలియజేసుకుంటారు. ఒకటి, ఎన్క్రోచ్మెంట్ జరిగిపోతూ ఉన్నాయి. ఏది ఫారెస్ట్ భూమి, ఏది రెవెన్యూ భూమి. మొన్న మధ్యన శ్రీశైలం టెంపుల్ది కూడా గొడవలు బిట్వీన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. దాంతో కొన్నిసార్లు చేసాం. సో యూ విల్ హ్యావ్ అ గ్రేట్ ఛాలెంజెస్ as you keep addressing it. Sometimes it could be in the name of development, it could be due to developmental issues. You have to adjust certain things, you have to kind of certain issues will be there which we have to come to a common consensus. That is one aspect which will go through it. అలాగే ఈ ఎన్క్రోచ్మెంట్కి సంబంధించి మేము లీడ్ తీసుకున్నాక చిత్తూరులో కూడా అంతకుముందు చేసిన మినిస్టర్స్ కూడా ఈ డిపార్ట్మెంట్ హెడ్ చేసిన వాళ్ళు ఇది వాళ్ళ స్వంత ఆస్తిలాగా వాళ్ళు ఎన్క్రోచ్ చేశారు. మాకు ఒకటే ఏమనిపించిందంటే, ఇంతమంది ఉన్నతాధికారులు ఉండి డిఎఫ్ఓ స్థాయిలో కావచ్చు, దానికి మించిన బీట్ ఆఫీసర్స్ కావచ్చు, ఎవరు కూడా దాన్ని ఎందుకు హైలైట్ చేయలేకపోయారని అనిపించింది. కనీసం దీన్ని ఇంత బలంగా తీసుకురాలేకపోయారు, పబ్లిక్లోకి ఎందుకు తీసుకురాలేకపోయారు అనిపించింది. అందువల్ల మీ ప్రథమ బాధ్యత, మనందరి ప్రథమ బాధ్యత టు ప్రొటెక్ట్ ద ఫారెస్ట్. ఉన్న 22%లోనే పచ్చదనం తక్కువ ఉంది, దాన్ని ఒకటి డెవలప్ చేయటం. 2, డీనోటిఫైడ్ ఫారెస్ట్లో మనం కూర్చోబెట్టి ఇంకో 31% పెరిగింది. మన టార్గెట్ 2047కి ఇట్ షుడ్ బి 50%.
బట్ ఇట్ ఈస్ ఎ టఫ్ ఛాలెంజ్. అదంత తేలికేంది కాదు, బట్ వీ విల్ కమ్ టుగెదర్, విల్ వర్క్ టుగెదర్, విల్ సీ హౌ వీ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్. సో మెయిన్ ఎన్క్రోచ్మెంట్స్ లేకుండా మీరు చాలా ధైర్యంగా ఎక్కడ ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నా విత్ ద హెల్ప్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్ పోలీస్ అఫీషియల్స్, అలాగే మీకు విధి నిర్వహణలో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మీరు ఉన్నతాధికారులకి, మీ డిపార్ట్మెంట్ అధికారులకే కాకుండా యూ కెన్ పర్సనలీ రీచ్ అవుట్ టు మీ, ఐఎమ్ అవైలబుల్. అలాగే సిబ్బందిని నియామకాల్లో కూడా ఎక్కడా కూడా పారదర్శకతే పాటించాం. అక్కడ మెరిట్ ఓరియంటెడ్ సిఫార్సుల్ని అసలు వదిలేసి మెయిన్ మెరిట్ ఓరియంటెడ్ ఎఫెక్టివ్, ఎలాంటి కొంతమంది సిఫార్సులు వచ్చినాయి కానీ వాటన్నిటిని దాటి చేస్తా ఉన్నాం. సో ఐ వాంట్ టు గివ్ యూ ద అష్యూరెన్స్ టు ఆల్ ద dynamic officials that we are there to stand by you. I'll be personally there to stand by you, apart from all the officials of great integrity sitting on this dais today. So 50% ఈ కవరేజ్కి మనం ఏమేం చేయాలనేది టైం టు టైం విల్ గివ్ ఎ రోడ్ మ్యాప్ ఫర్ ఇట్. అలాగే ఆంధ్రప్రదేశ్ గ్రేట్ గ్రీన్ వాల్ మనం స్టార్ట్ చేసింది ఎక్కువ ప్రభుత్వం వచ్చాక. మన తీర ప్రాంతం అంతా శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు వ్యాపించే గ్రేట్ గ్రీన్ వాల్ చాలా గొప్ప ప్రయత్నం. ఇది మనకి బెనిఫిట్. ఒక 974 కిలోమీటర్ల ఈ తీర ప్రాంతం పొడవు ఉంది. ఒకసారి అలాగే మనకు ఉప్పెన్లు కానీ, లేదంటే సునామీలు కావచ్చు, లేదంటే ఉదాహరణకి నేను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గమే ప్రతి సంవత్సరం కనీసం ఒక 2-3 ఎకరాలు ముందుకు వచ్చేస్తాం. ఇంకా ఎగ్జాక్ట్ మెజర్ మర్చిపోయాను కానీ ఒక 10 అడుగులు వచ్చేస్తాం. ఈ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో వీటన్నిటిని అరికట్టడానికి, సముద్ర కోతను గురవ్వకుండా ఉండటానికి, సునామీ నుంచి రక్షించడానికి చాలా అంబిషియస్ ప్లాన్ చేసాం. 974 కిలోమీటర్లకి గ్రేట్ గ్రీన్ వాల్ చేయాలని. దీని ప్రధాన లక్ష్యం మ్యాంగ్రోవ్ రెస్టోరేషన్, అలాగే రోడ్స్ అండ్ క్యానల్ బండ్ ప్లాంటింగ్, అలాగే తాటి ఇట్లాంటి పండానోస్ అనేటువంటి సాంప్రదాయ తీర ప్రాంత జాతుల అభివృద్ధిని చేయడం. ప్రతి తీర ప్రాంతానికి స్పష్టమైన కాల పరిమితులు ఉండాలి. ఈ ప్రాజెక్టు విపత్తు నిరోధిస్తుంది. జీవనోపాధుల్ని, అంటే దాని మీద ఆధారపడ్డ వ్యక్తులని, లోకల్ కమ్యూనిటీస్ అందరికీ చాలా హెల్ప్ అవుతుంది. అలాగే తీర ప్రాంత ప్రజల తాలూకు జీవన భద్రతని ఇది పెంచుతుంది. అలాగే అంటే హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ మిటిగేషన్ కింద వన్స్ ఐ హ్యాడ్ టేకెన్ ద టాస్క్, రివ్యూ మీటింగ్స్లో నాకు అనిపించింది, కంటిన్యూస్గా నేను చాలాసార్లు ఈ సోషల్ మీడియాలో కానీ కొన్ని ప్రత్యేకంగా చూసేవాడిని. ఎలక్ట్రిక్యూట్ అయ్యి లెపర్డ్స్ చనిపోతూ ఉన్నాయి. మొన్న మధ్యన మన తిరుపతిలో కూడా ఎలిఫెంట్స్ చచ్చిపోతూ ఉన్నాయి. మేబీ ఇట్ ఈస్ అ నెసెసరీ కాన్ఫ్లిక్ట్ యాజ్ ద సివిలైజేషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ వీఆర్ ఎంక్రోచింగ్ ద ఏరియా విచ్ విల్ బి ఇన్హాబిటెడ్, న్యాచురల్ ఇన్హాబిటేషన్ ఆఫ్ యానిమల్స్. అంటే వాటిని మనం ఎన్క్రోచ్ చేసి వాటి జోలికి వాటి ప్రాంతంలోకి మనం వెళ్తున్నాం. సో ఇది తప్పదు ఈ డెవలప్మెంటల్ ప్రాసెస్లో. కానీ హౌ బెస్ట్ వీ కెన్ ప్రొటెక్ట్ యానిమల్స్, మన ఈ జంతు సంరక్షణ ఎలా చేయాలి అనేది. సో దానికోసం ప్రత్యేకంగా చిత్తూరు మరియు ఈ మన్యం జిల్లాల్లో మన పార్వతీపురం, చిత్తూరు చోట ఈ ఏనుగుల సమస్యపై ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. సో నేను ఛార్జ్ తీసుకున్నాక రివ్యూ మీటింగ్స్లో నాకు 2 బయటకు వచ్చింది. ఒకటి ఎలిఫెంట్స్ని మనం ఇట్లా వైల్డ్ ఎలిఫెంట్స్ని ఏం చేయాలంటే ఉన్నతాధికారులు అందరూ చెప్పింది ఏంటంటే, మనం ఈ కర్ణాటక చాలా ఎక్స్పర్టీస్ ఉంది వాళ్ళ దగ్గర. కుంకి ఎలిఫెంట్స్ని, వైల్డ్ ఎలిఫెంట్స్ని మనం వాటి దగ్గర ట్రైన్ చేయొచ్చు, కొంత ట్రైన్ చేయొచ్చు అని. సో వీ టుక్ అన్ ఎక్సెప్షనల్ అప్రోచ్ అండ్ వీ వెంట్ టు కర్ణాటక, వీ వెంట్ టు ద ఆనరబుల్ డిప్యూటీ CM, ఫారెస్ట్ మినిస్టర్. దే హ్యావ్ రియలీ సపోర్టెడ్ us. And they gave us 4 Kunki elephants to mitigate a human and animal conflict. ఇది ఇట్స్ ఎ బిగ్ అచీవ్మెంట్. అలాగే ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో దాదాపు ఇప్పుడు నిన్న రివ్యూ మీటింగ్లో కూడా మాట్లాడుతా 9 ఏనుగులు ఉన్నాయి. ఎక్కువగా ఫీమేల్ ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ బేసిక్. ఇవి ఒకసారి ఏమైపోతుందంటే మనకి మాట్లాడుతా ఒరిస్సాలో మైనింగ్ ఎక్కువైపోయి, అది యాక్చువల్ న్యాచురల్గా మన ప్రాంతానికి చెందిన ఏనుగులు కాదు. ఒరిస్సాలో మైనింగ్ జరగటం వల్ల వాటికి జరిగే న్యాచురల్ హ్యాబిటేషన్ దెబ్బతింటం వల్ల అవి మైగ్రేట్ అయిపోయింది.
ఇదేమో అటవీ ప్రాంతం కాదు, కానీ ఇది పంట పొలాల ప్రాంతం. సో ఇవి విధ్వంసం క్రియేట్ చేస్తూ ఉంటే వాటికి కొన్ని ఏజ్ అయిపోయినాయి. దాంట్లో ఒక మేల్ ఎలిఫెంట్ లేదు, కూర్చోబెట్టి 9 నుంచి ఒక గుంపు, ఇంకోటి 7 ఎలిఫెంట్స్ అనుకుంటాం. సో నిన్న మేము మాట్లాడుతుంది ఏంటంటే, ఒకటి రీచింగ్ అవుట్ టు కన్సర్న్ ద అదర్ స్టేట్, ఒరిస్సాకి వెళ్ళి వి గో టు దట్స్ వాట్ ఐ సెడ్ పుట్ ప్రోగ్రామ్ ఫైనలైజ్ చేయమని చెప్పాము. మీరు ఒరిస్సాకి వెళ్ళి మేము రీచ్ అవుట్ అయ్యి కుడ్ దే టేక్ బ్యాక్ ద ఎలిఫెంట్స్ ఒకటి లేదు, మనం కూర్చోబెట్టి అదొకటైతే ఒక మల్టిపుల్ మెజర్స్ అనుకున్నాం. రెండోది కొన్ని ఎలిఫెంట్స్ని తీసుకొచ్చి number of species we are developing as forest nurseries and I think not more than 10 to 20 species తప్ప ఎక్కువ లేదు. బట్ ఇంత వైవిధ్యం ఉంది అడవుల్లో. హౌ కమ్ వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ద సాప్లింగ్స్ అని అడిగితే దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టలేదంటే, సో ఐ రిక్వెస్ట్ యూ టు డెవలప్ ప్లాంట్ నర్సరీస్ విచ్ విల్ బి మోర్ అబౌట్ వైల్డ్ లైఫ్ స్పీషీస్. అంటే దాదాపు 300, 400, 500 మొక్కలు జాతుల్ని మనం తీసుకొచ్చి ఆ వైల్డ్ నర్సరీస్లో పెంచాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఎందుకు ప్రత్యేకత అవసరం ఉంటుందంటే 50% 2047 గోల్ 50% గ్రీన్ కవర్ అవ్వాలంటే ఇప్పుడు ఉన్న 22% ఇది పెరగదు. మిగతాదంతా అదర్ దెన్ డినోటిఫైడ్ ఏరియాలోనే పెరగాలి. ఇది నగర వనాలు కావచ్చు, లేదంటే మిగతా మన ఎక్కడైతే అర్బన్ ఏరియాలో కావచ్చు, లేదంటే ఇట్ కుడ్ బి ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్, ఇట్ కుడ్ బి ఇన్ స్కూల్స్, ఇట్ కుడ్ బి మల్టిపుల్ స్మాల్ ప్యాచెస్. సో వీటికి టు క్రియేట్ మినీ ఫారెస్ట్ అట్మాస్ఫియర్ వీ హ్యావ్ టు డెవలప్ ఫారెస్ట్ స్పీషీస్ ఇన్ అ బిగ్ వే. దట్ ఈస్ వన్ థింగ్ విచ్ వీ హ్యావ్ టు డూ. దీనివల్ల గిరిజన గ్రామాల్లో కూడా మీరు నర్సరీలు ఏర్పాటు చేసి స్థానిక ప్రజల ద్వారా అడవి విత్తనాలు సేకరించి అరుదైన జాతుల్ని పెంచాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రతి నర్సరీ నుండి 1000 నుండి ఒక 2000 మొక్కలు పెంచినా కానీ మన రాష్ట్ర జీవ వైవిధ్యం మరింత బలంగా సమృద్ధిగా పెరుగుతుంది. అలాగే వీటితో పాటు ఎకో టూరిజం కూడా మనకి ప్రత్యేక పరిస్థితుల్లో మనకి చూస్తే రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, దీని ద్వారా చాలా ఉద్యమాలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఈ చట్టం ద్వారా రాష్ట్రంలో సుమారు 4 లక్షల ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్, నోటిఫైడ్ ఫారెస్ట్ భూముల్ని ట్రైబల్స్కి ఇవ్వడం జరిగింది. ఈ రిజర్వ్ ఫారెస్ట్ ద్వారా ఈ ట్రైబల్స్ ఫ్యామిలీ లైవ్లీహుడ్స్ని ప్రొటెక్ట్ చేస్తూ మన అడవులను కూడా కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఎంతైనా ఉంది. అంటే మీరు ఈ పోడు వ్యవసాయం కావచ్చు, ఇవన్నీ కావచ్చు, కానీ వాళ్ళని మనం ఎలాగ వాళ్ళకి లైవ్లీహుడ్ పోకుండా, వాళ్ళకి జీవనాధారం పోకుండా మనం ఎలా వాళ్ళని హ్యాండిల్ చేయాలి, మన అడవిని ఎలా సంరక్షించుకోవాలి. కొన్నిసార్లు మీకు కూడా ఫీల్డ్స్ క్షేత్రస్థాయిలో మీకు టఫ్ సిచ్యువేషన్స్ ఏర్పడతాయి. సో మేము అందుకనే ఈ ప్రభుత్వం కొత్తగా ప్లాన్ చేసిందంటే ఎకో టూరిజం. ఇది అడవుల్లో అద్భుతమైన అందమైన ప్రాంతాలు ఉన్నాయి, సాధారణ ప్రజలకి తెలియవు అవి. సో ఎకో టూరిజం ద్వారా ప్రజల్ని ప్రకృతిని ఆస్వాదించే అవకాశం ఇవ్వవచ్చు. అలాగే దాని ద్వారా వారి జీవనోపాధి కోసం ఈ మన కొట్టేసుకుంటూ వెళ్ళిపోతామంటే మనం తిరిగి దాన్ని అంటే వాళ్ళు కొట్టేసి తిరిగి మన లైవ్లీహుడ్ చేసుకున్నంత ఫాస్ట్గా మొక్కలు పెరగవు. కాబట్టి సో మీరు ఒక మేజర్ రోల్ ప్లే చేయాల్సి వస్తుంటే ఎకో టూరిజం దాంట్లో వాళ్ళకి ఉపాధి అవకాశాలకు ఎలా కల్పించాలి, దాని మీద ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళకి, అవన్నీ కూడా మీకు తెలియజేయాల్సిన అవసరం. ఇది ఒక రోజులో జరగదు కానీ బట్ ఇంక్రిమెంటల్గా ఐ థింక్ వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ దే ఆర్ డిపెండెంట్ ఆన్ సస్టైనబుల్ లైవ్లీహుడ్. అంతేగాని నోటిఫైడ్ ఫారెస్ట్లో చేసుకుంటే వెళ్తే అది ఒక రోజులో అవ్వదు కానీ బట్ సమ్హౌ యూ హ్యావ్ టు టేక్ దిస్ ఇన్ టు కన్సిడరేషన్. అలాగే మన భారతదేశం దాదాపు 22,000 కోట్ల రూపాయలు టింబర్ మనం దిగుమతి చేసుకున్నాం. ఉదాహరణకి ఇప్పుడు మీకు ఈ ఇందాక
పెద్దలు చెప్పినట్టుగా రాష్ట్ర అటవీ శాఖ అధికారులు నేను ఒక్కసారి మీ అందరికీ సభాముఖం కూడా కోరుతున్నాను. ఉదాహరణకి ఏటికొప్ప బొమ్మలు చేయడానికి అంకుడి చెట్టు కానీ మన కొండపల్లి బొమ్మలకి తెల్ల పొనికి చెట్టు అండి. ఈ చాలాసార్లు మేము ఏటికొప్ప ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు అంకుడి చెట్లు మేము చాలా అరుదుగా ఉంటాయి, మాకు వుడ్ బ్యాంక్స్ లేవు, మేము ఏం చేయాలి చెప్పండి, మేము ఉన్న చెట్లు కొట్టేసుకుంటామంటే మా జీవనాధారానికి అటవీ శాఖ అధికారులు మా మీద కేసులు పెడుతున్నారంటే, ఒకటి మీ బాధ్యత మీరు నిర్వర్తిస్తున్నారు, ఒకసారి ఆ బాధ్యత వాళ్ళ జీవనోపాధిని కూడా దెబ్బకొడుతుంది. అదే ఒక పొలిటికల్ వ్యవస్థకి ఇది కొంచెం ఛాలెంజింగ్ సిచ్యువేషన్. అందుకని వీ కేమ్ విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ వుడ్ బ్యాంక్స్. ఈ వుడ్ బ్యాంక్స్కి దేనికి పెట్టాల్సి వస్తుంటే, ఒకటి వాళ్ళకి వాళ్ళకి కావాల్సినంత నిరంతర సరఫరా ఉండాలి వుడ్ ఒకటి, అదొకటి మీరు స్థానికంగా డినోటిఫైడ్ ఏరియాస్లో మీరు ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. రెండు, తెల్ల పొనికి చెట్టు, దీని ఛాలెంజ్ ఏంటంటే తెల్ల పొనికి కొండపల్లి బొమ్మలు చేసేటప్పుడు ఇది అంత తేలిగ్గా పెరగదు, సర్వైవల్ రేట్ చాలా చాలా తక్కువ దీనికి తెల్ల పొనికి. సో దట్ పార్ట్ యూ హ్యావ్ టు, ఈ సర్వైవల్ రేటు పెంచేలా ఏం చేయాలనేది మీ హ్యావ్ టు డూ గ్రేట్ రీసెర్చ్ అన్ ఇట్. అండ్ మీరు బట్ ఆ ఏటికి మన కొండపల్లికి ఆ ఛాలెంజ్ ఉంది, విచ్ వీ హ్యావ్ టు ఓవర్కమ్ దట్ పార్ట్. సో దట్ ఆల్సో వాంట్ టు పుట్ ఇట్ ఇన్ యువర్ లిస్ట్ టుడే. సో 22,000 కోట్ల విలువైన టింబర్ని మనం దిగుమతి చేసుకున్నప్పుడు ఫారెస్ట్ అంటే మేజర్గా మేమందరం చాలాసార్లు గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నప్పుడు కానీ మేమందరం మాట్లాడుకుంది ఏంటంటే, విచ్ ఐ వాంట్ బ్రింగ్ ఇట్ యూ నోటీస్ టుడే, ఫారెస్ట్ హ్యాస్ బికమ్ ఎ రెగ్యులేటరీ బాడీ. అంటే ఇది బ్రిటిష్ రూల్ చేసినప్పుడు ఇది వారికి ఆదాయ మార్గమైంది అటవీ సంపద. కానీ మనం వచ్చేటప్పటికి ఇట్ హాస్ బికమ్ మియర్ ప్రొటెక్టివ్ ఏజెన్సీ ఆర్ రెగ్యులేటరీ బాడీ తప్ప ఇట్ ఈస్ నాట్ కాంట్రిబ్యూటింగ్ టు ద ఎకానమీ. సో దాని మీద సక్సెసివ్ గవర్నమెంట్ చేసిన, సో మేము ప్రత్యేకించి పెట్టుకుంది, నేను ఈ ఛార్జ్ తీసుకున్న తర్వాత ఇండియా ఈజ్ ఇంపోర్టింగ్ అరౌండ్ 22,000 crores worth of 900 lakh cubic meters wood, which is on the state exchequer, country exchequer, it is 22,000 crores of foreign exchange. We are importing from East Asia, it could be Malaysia, it could be Indonesia. So మేము పెట్టుకుంది ఏంటంటే, we need a lot of, we could generate a lot of income. సో దానికి మీ అందరి సహకారం కావాలి. ఒకటి, మనం అడవుల్ని సంరక్షించుకుంటూనే నోటిఫైడ్ ఫారెస్ట్ కాకుండా డీనోటిఫైడ్ ఏరియాస్లో మనం ఎంత చేయగలం అనేది మేము మేజర్ టార్గెట్ ఏం పెట్టుకున్నామంటే 22,000 కోట్ల రూపాయలు దిగుమతి చేసుకున్న టింబర్ని ఎంత తగ్గించగలం. సో మన టార్గెట్ ఏంటంటే, దట్ వుడ్ గివ్ ఎ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, దట్ వుడ్ క్రియేట్ జనరేట్ గ్రేట్ వెల్త్ క్రియేషన్ జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. సో అందుకని మేము ఫ్యూచర్లో మీరు యూ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్, యూ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, యూ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ రెవెన్యూ డిపార్ట్మెంట్. ఉందో సో దానికి ఆ స్పీషీస్ని కనుక మనం రైట్ టింబర్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ టింబర్ మనం ఏదైతే ఇంపోర్ట్ చేసుకున్నది ఆ స్పీషీస్ని మనం ఐడెంటిఫై చేసి కొంత మనం ఇంపోర్ట్ తగ్గించడం ఒకటి, రెండు మన ఎక్స్పోర్ట్ పెంచడం. సో దీంట్లో భాగంగా అంటే ఎందుకు ఉందంటే, అండ్ ఇవన్నీ మీకు రిలేటెడ్ ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈస్ బికమింగ్ ఏ మియర్ రెగ్యులేటరీ బాడీ నుంచి ఇది వెల్త్ జనరేషన్ బాడీ కింద, విత్ అట్ ద సేమ్ టైం ప్రొటెక్టింగ్ ద నోటిఫైడ్ ఏరియాని ప్రొటెక్ట్ చేసుకుంటూనే వెల్త్ జనరేటింగ్ బాడీగా ఉంటే తప్ప మనం సిబ్బంది కొరతని వీటన్నిటిని మనం హ్యాండిల్ చేయలేం. సో అందుకని ఈ టింబర్ ప్రొడక్షన్ని మీరు మిగతా డిపార్ట్మెంట్స్తో కలిసి విల్ కమ్అట్ విత్ ఎ ప్రాపర్ రోడ్ మ్యాప్ అండ్ వీ విల్ షేర్ అండ్ వీ నీడ్ యువర్ కాంట్రిబ్యూషన్ ఫర్ దాట్. నేను కర్ణాటకకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంటే రెండు రకాల ఫస్ట్ టైం ఒప్పందం చేసుకున్నాం. అది ఎందుకు వచ్చిందంటే, కుంకి ఏనుగుల గురించి మొదలుపెట్టిన ఈ ప్రోగ్రాము కర్ణాటక సంబంధిత ఈశ్వర్ ఖండ్రే గారు, గౌరవ అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే గారితో మాట్లాడుతున్నప్పుడు అటవీ శాఖ అధికారులు అక్కడ పిసిసిఎఫ్ చెప్పింది ఏంటంటే, మీ 110 కోట్ల విలువైన ఎర్రచందనం మాకు ఇక్కడ దొరికింది, మేము దాన్ని
అంటే థ్యాంక్స్ టు యూ అన్నారు. దేనికి థ్యాంక్స్ టు యూ అంటే అప్పుడు చెప్పారు, మీ స్టేట్కి థ్యాంక్స్ చెప్పాలి మీకు, మీ అడ్వైస్ దేనికంటే మేము మీ సీజ్ చేసాం అండ్ వాళ్ళు అమ్మేశారు దాన్ని. ఇది ఎవరికి కూడా తెలియదు. వాళ్ళు చెప్పే వరకు దాన్ని వాజ్ ఆస్కింగ్ ది కన్సర్న్ పీసీసీ చెప్తాను సార్ అంటే నో వన్ హ్యాస్ ఎ క్లూ అబౌట్ ఇట్. అంటే మన అడవుల్లో, శేషాచలం అడవుల్లో పెరిగిన మొక్కలు, మానులు కొట్టేశారు, స్మగుల్ చేశారు, కర్ణాటకలో దొరికితే ఇట్ హెస్ బికమ్ వెల్త్ ఫర్ కర్ణాటక డిపార్ట్మెంట్. అది వాళ్ళు చెప్పే వరకు మనకు తెలియదు. సో ఇట్లాంటి స్మగ్లింగ్ ఏముంది, వీఆర్ లూజింగ్ దట్ మార్కెట్. మనకు రావాల్సిన సంపద అది. సో అందుకే దట్ పార్ట్ యూ హ్యావ్ టు బి రియలీ కాషియస్. మీకు ఉన్న ఫీల్డ్ లెవెల్లో ఏమేమి ఇష్యూస్ ఉంటాయో, మీకు సిబ్బంది కొరత కావచ్చు, ఇవన్నీ కావచ్చు, టైం టు టైం విల్ డిస్కస్ అబౌట్ ఇట్ అండ్ విల్ హ్యావ్ టు అడ్రస్ దట్ పార్ట్. సో అలాగే 87 తర్వాత ఎక్కడ కూడా మనం ఎర్రచంద్రం సీడ్లింగ్స్ మళ్ళీ మనం స్ప్రే చేయలేదని చెప్తా ఉన్నాం. లాస్ట్ టైం లాస్ట్ టైం ఇట్ వాజ్ ఇన్ 87 which they haven't done. I think one more time we have to redo the program again. That I would like to bring it to your notice. అలాగే ఇన్ఫర్మేషన్, నేను బెంగళూరులో వెళ్ళి మాట్లాడినప్పుడు అది కర్ణాటక అటవీ శాఖ అధికారులతోటి మనం ఎందుకు ఐటీని మనం ఎందుకు ఇంత ఎఫెక్టివ్గా వాడలేకపోయాం వాళ్ళ దగ్గర అంటే దెర్ ఇస్ నో, మేబీ ఇట్ ఈస్ అ పొలిటికల్ విల్ విచ్ ఈస్ నీడెడ్ to push certain, to bring certain reforms in IT, in how to use information technology for the betterment of administration, for the betterment of forest monitoring. సో అందుకని అటవీ సంరక్షణ, వన్యప్రాణ నిర్వహణలో టెక్నాలజీని మరింత విస్తృతంగా వినియోగించాలి. అలాగే రిమోట్ సెన్సింగ్, GPS ఆధారిత పహారా, కెమెరా ట్రాప్స్ కానీ, డిజిటల్ రిపోర్టింగ్ కానీ స్పష్టతగా ఈ సమర్థత మరింత బాధ్యతను తీసుకొస్తాయి. ఎందుకంటే మనం ఐడెంటిఫికేషన్ ఆఫ్ నోటిఫైడ్ ల్యాండ్లో ఎక్కడ ఏది మనది, ఏది డీనోటిఫైడ్ కూడా అసలు లేదు. బట్ ఈవెన్ కర్ణాటక అఫీషియల్స్తో మాట్లాడితే మేము మార్క్ చేసిన ఈ బోర్డర్స్, మా బోర్డర్స్ అనుకునే మొక్క పడినా కానీ మేము చెప్పగలం అని మాకు డిస్ప్లే చేసి చూపించారు. ఐ థింక్ ఆ విధి విధానాలు మనం ఖచ్చితంగా పట్టుకురావాల్సి వస్తుంది. ఐ థింక్ దట్ ఇస్ వెరీ ఎసెన్షియల్. ఇట్ ఇస్ ఆర్డర్ ఆఫ్ ద డే విచ్ ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ ఇట్, we have to work towards it. అలాగే ఇంకోటి ఎకో టూరిజం మీద ఫైనల్ థింగ్ ఇస్, వన్ థింగ్ యూ హ్యావ్ టు డెవలప్ వుడ్ బ్యాంక్స్. రెండు, ద టేక్ అవే షుడ్ బి రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. అలాగే కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం ప్రాజెక్ట్స్ మేము క్యాబినెట్లో ఎక్కువ ఆమోదం తెలిపాం, which would be a great income generation for state. So దాన్ని మీరు మేము పెట్టిన పాలసీని మేక్ ఇట్ ఆల్ సెంటర్స్ ప్లాస్టిక్ ఫ్రీ. సో దాన్ని మీరు ఒకసారి మీ పర్యవేక్షణ ఉంటున్నట్టు ఒకసారి మీరు చూడాలి. అలాగే డెవలపింగ్ EAC, ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్షన్ సెంటర్స్ ఇన్ ఆల్ ద సైట్స్. ఈ కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం సైట్స్ అన్నింటిలో కూడా ఎడ్యుకేషన్ ఇంట్రాక్షన్ సెంటర్స్, ఎస్పెషలీ ఫర్ కిడ్స్ అండ్ యంగ్ జనరేషన్, యూ హ్యావ్ టు డూ ఇట్. దట్ ఇస్ వన్ థింగ్ విచ్ ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ ఇట్ టు యువర్ నోటీస్. సో ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు వెల్కమ్ యూ వన్ మోర్ టైమ్ అండ్ ఐఎమ్ గ్లాడ్ పేషెంట్లీ హ్యావ్ లిసన్ టు దిస్ ఐడియాస్. సో మీ అందరికీ కూడా, ఫర్ ఆల్ ద రెస్పెక్టెడ్ అఫీషియల్స్, మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా మీ అందరిపైన అపారమైన విశ్వాసం ఉంచుతా ఉన్నాం. వీఆర్ హోపింగ్ ఫర్ ఇట్ that you're going to do an excellent job. అలాగే మీకు ఏ సమస్యలు ఉన్నా కానీ వీఆర్ రెడీ టు టేక్ ఫార్వర్డ్. ఎందుకంటే వీ హ్యావ్ అనదర్ 3.5 years. ఈ 3.5 yearsలో కనుక ఆల్ ద లైక్ మైండెడ్ అఫీషియల్స్ హూ వాంట్ టు డూ సంథింగ్ for the nature, who wanted to do something for the forest, who wanted to do something for the environment, who wanted to do something for the tribals, who wanted to develop, make sure that encroachments won't happen. All the like-minded, committed officials, to one and all, we are here to support you in your journey, in your endeavor. సో మీ నిబద్ధతకి మరోమారు మీ ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరం కలిసి ఒక కమిట్మెంట్తో, ఉత్సాహంతో, శ్రద్ధతో, లక్ష్యంతో అడవుల్ని కాపాడుకుంటూ జన వైవిధ్యాన్ని, జీవ వైవిధ్యాన్ని పెంపొందించి ఒక పచ్చని హరిత